మనోవిశ్రానికి స్వాగతం. ఒకప్పుడు మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే, ఆ వస్తువు కొనటానికి కావాల్సినంత డబ్బులు మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ వస్తువు కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. మనం ఏది కొనుక్కోవాలనుకున్నా సరే, ఆ వస్తువు కొన్న తర్వాత ఆ వస్తువు కోసం కొన్ని నెలల పాటు ప్రతి నెల కొద్దిగా డబ్బులు కట్టగలిగే ఆర్థిక పరిస్థితి మనకుంటే చాలు, ఆ వస్తువును కొనుక్కోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. దానినే ఈక్విటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్ అంటారు. అదేనండి ఈఎంఐ పద్ధతి. ఇలా ఈఎంఐ పద్ధతిలో మనకు కావాల్సిన ఏ వస్తువునైనా కొనుక్కొని ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టే ఈ రోజుల్లో చాలామంది ఇంటి దగ్గర నుండి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకు ప్రతిదానిని ఈఎంఐ పద్ధతిలో కొనుక్కుంటున్నారు, ఈఎంఐలు పే చేస్తున్నారు. అయితే ఎవరైతే ఇలా ప్రతి నెల ఈఎంఐలు పే చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే తమ సంపాదనలో నుండి 40% పైగా ఈఎంఐలు పే చేస్తున్నారో వాళ్ళు తమ జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వాళ్ళ బెస్ట్ ఫ్యూచర్ కోసం ఎటువంటి రిస్క్ తీసుకోలేరు. వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛను కూడా వాళ్ళు కోల్పోతారు. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉద్యోగం చేస్తూ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. అందులో నుండి 40,000 ఈఎంఐలు పే చేస్తున్నారు. మిగతా అమౌంట్‌లో నుండి మీ ఇంటి అవసరాల కోసం, ఖర్చుల కోసం వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మీ భవిష్యత్తు అవసరాల కోసం ఎల్ఐసీలు కట్టడమో లేదా చిట్టీల్లో జాయిన్ అవ్వటమో చేశారు. అలా మీరు మీ అన్ని అవసరాలకు కూడా ఆ ఉద్యోగం చేయటం ద్వారా వచ్చే జీతం మీదే ఆధారపడి ఉన్నారు. అయితే కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మీకు అనిపించింది ఈ ఉద్యోగం మానేసి ఇంకా బెటర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేయాలి అని. లేదు, ఈ ఉద్యోగం మానేసి ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకుంటే ఇంతకంటే ఎక్కువగా సక్సెస్ అవ్వగలను అన్న ఆలోచన మీలో కలిగింది. కానీ వెంటనే మీరు ఆ ఉద్యోగాన్ని మానేయలేరు. అందుకు కారణం మీరు ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐలే. మీరు మీ ఇంటి ఖర్చుల కోసం కానీ లేదా మీ భవిష్యత్తు కోసం చేసే పొదుపు విషయంలో కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ తీసుకునేందుకు అవకాశం ఉంది. మీ ఇంటి ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవడమో కొన్ని మానుకోవడమో చేయగలరు. అలానే మీరు చేస్తున్న పొదుపుకు సంబంధించి కొన్ని నెలలు వాయిదా వేసి పెనాల్టీతో సహా కట్టుకునేందుకు అవకాశం ఉండవచ్చు. కానీ ఈఎంఐల విషయంలో అవకాశం ఉండదు. మీరు తప్పనిసరిగా ప్రతి నెల ఇన్ టైంలో ఈఎంఐలు పే చేయాల్సింది. ఒకవేళ మీరు కట్టాల్సిన ఈఎంఐ ఇన్ టైంలో పే చేయలేకపోతే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. అలా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతే మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా లోన్ కావాల్సి వచ్చి బ్యాంకుకు వెళ్ళినట్లయితే మీ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కారణం మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం. అంతేకాకుండా మీరు 3 లేదా 4 నెలల పాటు ఈఎంఐలు పే చేయకపోతే మీరు లోన్ తీసుకొని కొనుక్కున్న ఇల్లు, కారు, బైకు లాంటి ఏ రకమైన వస్తువులనైనా సరే బ్యాంకులు జప్తు చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు చట్టపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. మరి ఈఎంఐలు తీసుకుంటే పొందే సౌలభ్యాలతో పాటు ఈఎంఐ కట్టకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి కూడా అవగాహన ఉన్న మీరు ఈఎంఐ కట్టకుండా ఉండలేరు కదా. అలా మీరు ఈఎంఐలు పే చేయాలి అంటే ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాల్సింది. అలా మీరు ఉద్యోగం కంటిన్యూ చేస్తున్నారు అంటే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కానీ మీ బెస్ట్ ఫ్యూచర్ కోసం కానీ ఎటువంటి రిస్క్ తీసుకోలేకపోతున్నారనే కదా. అలానే మీరు మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛను కూడా కోల్పోతారు. అదెలా అంటే, మీరు ఉద్యోగం చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నారు. కానీ అందులో నుండి 40,000 ఈఎంఐలు పే చేస్తారు. మిగతా దాంట్లో నుండి మీ ఇంటి ఖర్చులకు, మీ ఇతర అవసరాలకు వినియోగిస్తారు. అంతేకాకుండా మీ భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేస్తూ ఉంటారు. ఈ ఖర్చులన్నీ పోను మిగిలిన ఒక 20,000, 30,000 ఉన్నాయనుకోండి. వాటితోనే నెల మొత్తం మీ సరదాల కోసం కావచ్చు లేదా మీ అత్యవసర పరిస్థితుల కోసం కావచ్చు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఆ నెల మొత్తంలో మీరు ఏదైనా టూర్ వెళ్ళాలనుకున్నా, లేదు ఏదైనా అత్యవసరమైన అనారోగ్య పరిస్థితి ఏర్పడి హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సి వచ్చినా లేదా పిల్లల ఫీజులు కట్టాల్సి వచ్చినా ఆ 20,000 లేదా 30,000లోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అంతకు మించి అవసరం ఏర్పడితే మీరు అవసరం మానుకోదగ్గదైతే మానుకోవటం లేదా అప్పు చేసి ఆ అవసరం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ₹1,00,000 సంపాదిస్తున్నా సరే మీరు స్వేచ్ఛగా మీరు సంపాదించేదంతా ఖర్చు పెట్టుకోలేకపోవడానికి కారణం మీరు అధికంగా కడుతున్న ఈఎంఐలే. అవే మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛను హరించేస్తున్నాయి. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. ఈ సందర్భంలో గొప్ప ఆర్థికవేత్త అయిన వారెన్ బఫెట్ గారి మాటలను గుర్తు చేసుకుందాం. వారెన్ బఫెట్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మీరు ఎంత సంపాదిస్తున్నా సరే ముందు అందులో నుండి 30% పొదుపు చేయండి, మిగతాది మాత్రమే మీరు ఖర్చు పెట్టుకోండి అని. అలా కనుక చేయగలిగితే మీరు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది అని. కానీ ఇలా ఈఎంఐలు పే చేస్తున్న వారు చేస్తున్న పని ఏంటి?
ముందుగా తాము కొనుక్కున్న వస్తువుల యొక్క అప్పులు తీర్చడానికి ఈఎంఐల రూపంలో ఖర్చు చేసి మిగతా దాంట్లో కూడా ఇంటి ఖర్చులన్నీ పోను ఏదైనా మిగిలితే అందులో నుండి కొద్దో గొప్పో పొదుపు చేస్తూ ఉంటారు. ఇలానే చేస్తూ పోతే ఆర్థికంగా ఎదిగేది ఎప్పుడు ఆలోచించండి. కరోనా లాంటి గడ్డు పరిస్థితులు ఏర్పడినా, ఆర్థిక మాంద్యం వచ్చి ఉద్యోగమే పోయినా, లేదు అనారోగ్య కారణాల వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ మీరు ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఏర్పడినా, అలాంటి సమయాల్లో మీ ఇంట్లో ఖర్చులకే మీరు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో మీరు నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు ఎలా కట్టారు, ఎలా కట్టగలుగుతారు ఆలోచించండి. ఏ సమస్యలు చెప్పిరావు కదా. 2020లో కరోనా వచ్చి 3 నెలలు లాక్డౌన్ విధిస్తే రోజువారీ కూలీ చేసే పేదవాళ్ళు ఎలా అయితే ఇబ్బందులకు గురయ్యారో అలానే లక్షలు సంపాదిస్తున్న ఉద్యోగస్తులు కూడా అంతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఈ పేదవాళ్ళు రోజువారీ తినడానికి తిండి లేక ఈ పూట ఎలా గడుస్తుందిరా బాబు అంటూ వాళ్ళు బాధపడితే, ఈ లక్షలు సంపాదిస్తున్న ఉద్యోగస్తులు మాత్రం ఆల్రెడీ తాము కొనుక్కున్న వస్తువుల యొక్క ఈఎంఐలు ఎలా పే చేయాలో అర్థం కాక ఇబ్బంది పడ్డారు, స్ట్రెస్ ఫీల్ అయ్యారు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీకు ఎదురుకాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, సాధ్యమైనంత వరకు మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడే ఏదైనా కొనుక్కోండి. లేదు ఈఎంఐలోనే ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నా మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మీ సంపాదనలో 10 or 20% మించకుండా చూసుకోండి. అలా కనుక మీరు చేయగలిగితే ఎప్పుడైనా మీరు సంపాదించలేని పరిస్థితి ఏర్పడినా మీరు కట్టాల్సిన ఈఎంఐ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అప్పటి వరకు చేసుకున్న పొదుపుల నుండి కొన్ని నెలల పాటు ఈఎంఐ పే చేయగలుగుతారు. అలా కొన్ని నెలల పాటున మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆ తరువాత మీ పరిస్థితులు చక్కబడవచ్చు, మీరు ఆర్థికంగా పుంజుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈఎంఐకి సంబంధించి ఈ వీడియోలో చెప్పిన అంశం మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియచేయండి. మరి మీరు ఎప్పుడైనా ఈఎంఐ కట్టకపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఎవరైతే అధికంగా ఈఎంఐలు పే చేస్తున్నారో వాళ్లకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.